ముందుకమ్మా నా బిడ్డో నూట ముందుకమ్మా నాయమ్మా తినదందు కూడా తిండి లేదే మా ఇంటి లోపల నువ్వు పుట్టినాక వాళ్ళు కూడా కలిగినారు నీరు కూడా కలిగినది ఇక కుడిన బంగారం కలిగినాదు నిరత్తదోలుదమ్మా నా బిడ్డరావే కలకలక నీరునమ్మా రాజ్యమమ్మో అమ్మాలి అంటమ్మా దేవి అంటమ్మా భార్య భర్తలు తల్లి కలకల కలకల కన్నీరు తీసుకున్నారు గురుడా ఆ మాణికాల ప్రభుదేవి కళ్ళ చూసి మరి మీరు కలకల అనగురు తండ్రి కన్నీరు తీసుకుంటానన్న గోలి ఎక్కువ తండ్రి రాజు తోలియమన్నప్పుడు రాజు చేతిలో నా చేయి పెట్టమన్నాడు అల్లంతలో మరి అటువంటి ఏనాడు ఒక రాజు తోలియమన్నప్పుడు మాణికాల ప్రభుదేవుని తీసుకొని వచ్చి ఆ యొక్క మాణికాల ప్రభుదేవి చెయ్యి బాలగిరి మహారాజు చేతి లోపల పెట్టినారు ఆ పిల్లని తీసుకున్నాడు బాలగిరి మహారాజు మరి ఎర్ర ఎక్కడ తీసుకోవాలి ఎడ ప్రాణం తీయాలని లెక్కలు పట్టినాయి అది కూడా పిల్లలు కూడా తీసుకోవాలి మడుగు ఉన్నది మడుగు దగ్గర చేరవచ్చి నీ తల్లిదండ్రులు కలుసుకోమని అటువంటి చంద్రవాదం చేతబట్టినప్పుడు మాణికాల ప్రభుదేవి మరి అటువంటి ఏనాడు బాలగిరి మహారాజు చూసినది బాలగిరి మహారాజును కళ్ళ చూసి అయ్యో భగవంతా అమ్మవారు అటువంటి మాణికాల ప్రభుదేవిని అటువంటి నాడు ఒక భగవంతా బాలగిరి మహారాజు తమ్మల వాళ్ళ ఇళ్ళకి వచ్చినాడు ఆ తమ్మలి అంతమ్మ తోటి తమ్మలి అంతయ్య తోటి ఆ పిల్లని తీసుకున్నాడు బాలగిరి మహారాజు కాళింగాల మడుగాడికి వస్తున్నాడే బాలగిరి మహారాజునమ్మా కాళింగాల మడుగాడికి వచ్చి చంద్రవాదం చేతబట్టి అటువంటి తలపండు కొట్టిండు తలపండు కొట్టినాడు ఒక్క దిక్కు చేసినాడు మరి అటువంటి నీళ్ళ మడగ అయిపోయింది అటువంటి చేతులు నరికినాడు ఒక్క దిక్కు చేసినాడు అరటి చెట్లు అయినాయి అటువంటి కాతలు కాసినాయి పళ్ళు మక్కినాయి కాళ్ళు నరికినాడు ఒక్క దిక్కు చేసినాడు మరి తాడి అరటి చెట్లు అయ్యి అటువంటి అరటి కాయలు కాస్తున్నాయి మధ్యలో అటువంటి డొక్క నరికిన దేవుడు డొక్క నరికి చేసినప్పుడు అటువంటి నీళ్ళ గుండమైనా గుండం ఓదిక్కు పాలగుండం ఓదిక్కు అటువంటి రక్తగుండమైంది ఆ యొక్క రక్తం తీసుకొని వెళ్ళిపోతానన్నప్పుడు మరి రెండు తాడి చెట్లు అటువంటి రెండు కాళ్ళు కొట్టేది రెండు తాడి చెట్లు అయినాయి కైలాసం లోపల శంకరుడు కల్లా చూసినాడు మరి అటువంటి రెండు పార్వతములు తీసుకొని తన హస్తం తన నెత్తలు పెట్టిండు ఆడి రామశిలిక అవతారం పార్వతమ్మ ఎత్తింది మొగరామ చిలుక అవతారము శంకరుడు ఎత్తినాడు అడవులకు వచ్చిండ్రు అటువంటి ಎರಡು తాడి చెట్ల మీద వాలిండ్రు అది ఏమంట ఉన్నారే అమ్మో పార్వతి పరమేశ్వరుడు రానయ్యా
ఆడి రామచిలుక మీరు ఒక కథ చెప్తానని అటువంటి ఒక రామశిల్పి ఏమంటుంది నీకు ఒక కథ చెప్తానే చెవున పెట్టమన్నాడమ్మా ఏమి కథ చెప్పమని అటువంటి ఆడి రామచిలుక మగ రామచిలుకని అంటుంది మనసులో మాట్లాడుకుంటున్నారు దగ్గర యమగిరి పట్టం యమగిరి పట్టవేలు యమగిరి మహారాజు యమగిరి మహారాజు భార్య తల్లి కృష్ణనీలదేవి వాళ్ళకి లేక లేక ఒక కొడుకు పుట్టిండు ఆ కొడుకు పెరిగిండు పెద్దవాడయిండు ఆరో భర్త వారి కండ పురాణాలు నేర్చినాడు వాళ్ళు పెళ్లి చేద్దాం అన్నప్పుడు అమ్మ నేను ఇటువంటి పిల్లని పెళ్లి ఆడను పేరు లగ్గమాడ పిల్ల మరి గురియత్తు ఉండాలి గురియనల్పు ఉండాలి గుణవంతురాలు ఉండాలి అక్షరమైన ప్రతిభత ఉండాలి అత్తమామ సేవ చెయ్యాలి ఓ దగ్గర పిల్ల ఉండాలి ఓ దగ్గర 5 మల్లె పూలు ఉండాలి అటువంటి పిల్లను లగ్గమాడతాను అన్నాడట తన మంచిది కొడు కానీ ఆ పిల్లని ఏడ తెచ్చుకుంటామో అని వాళ్ళు అటువంటి భార్యభర్తలు ఆ పిల్లగాని తోలిచ్చినారు బాలగిరి మహారాజే అమ్మో ఆరారాలు కూడా తండ్రి బాలగిరి మహారాజు అటువంటి గుర్రం మీద పడి వైభూత పట్ట వచ్చిన వైభూత మహారాజు భార్య మహాలక్ష్మం మాల గర్భాన పుట్టింది మాణిక్యాల ప్రభుదేవి ప్రభుదేవి దగ్గర చేర వస్తానని వచ్చేవారు కల్లా 10,000 10,000 పచ్చమో దండును అతమార్చిండు ఆ అతమార్చి అటువంటి బాలగిరి మహారాజు మంగళకత్తల మాలగాడు పోయి మాలాపినప్పుడు అటువంటి 2 చేతులు తెగినాయి 2 కాళ్ళు తెగినాయి అటువంటి తల సిరుసు తెగింది ప్రాణం ఉండంగా ఏమి చెప్పిండు బామా ప్రభుదేవి అటువంటి తల సిరుసు తెగినాయోటి నా మాంసమైన నేను మరణమైతే నా మాంసాన్ని తీసుకొని పోయి కాసు లోపల కలుపు అటువంటి గంగ లోపల కలుపుమన్నాడు అదే ప్రకారంగా అటువంటి మాణిక్యాల ప్రభుదేవి లోపల పెట్టుకున్నది మదాల మాంసం తీసుకొని అద్దాల పడవలకి వెళ్ళి వస్తున్నప్పుడు మరి అటువంటి ఏనాడు శివుడు జంగమయ్య 3 తవ్వలు చేసిండు ఆ 3 తవ్వల తొరకకాడు అటువంటి తవ్వకాడు ఉన్నది మరి అటువంటి ఏనాడు దేవజంగమయ్యా 5 మేకలు చేసుకొని గొల్ల దేశం కట్టుకొని ఆ పిల్లకి ఎదురంగా వచ్చి అమ్మాయి అటువంటి ఏ ఊరు ఏ రాజం అంటే అది మైభూత పట్టు మా నాయన మైభూత మహారాజు మా తల్లి మహాలక్ష్మమ్మ వాళ్ళ గర్భాన పుట్టిన నా పేరు మాణిక్యాల ప్రభుదేవి బాలగిరి మహారాజు మాంసం తీసుకొని పోయి అటువంటి ఏనాడు ఒక గంగ లోపల కలుపుతా రాజు లోపల కలుపుతాను నేను వెళ్ళిపోతున్నా రాజుతో వాళ్ళు చూపెట్టమన్నప్పుడు మన మంచిని కట్టెలేరు రమ్మన్నాడు అటువంటి ఏనాడు దేవజంగమయ్యా మాణిక్యాల ప్రభుదేవి పోయి వచ్చేవారు కల్లా బాలగిరి మహారాజును లేపనాట బాలగిరి మహారాజును లేపి అటువంటి ఎట్లా లేవాలన్నప్పుడు ఆ కలకల కన్నీరు తీసుకుంటా అలా పట్టం యాది చేసుకుంటా అమ్మవారు ప్రభుదేవి కన్నీరు తీసినప్పుడు కుమ్మరి కుట్టిది ఆ చెట్లలో ఉండి ఇన్నదాట మెల్లగా అటువంటి నా పేరే అటువంటి అన్నాడు ఒక కృష్ణనీలని కోడలా కొడక అని వచ్చి కోడబాయి కాడికి వచ్చి దూపైతుందని అటువంటి ఏనాడు ఇళ్ళలో తీసుకుపోయి ఆ బావి లోపల నూకేసినది మాణిక్యాల ప్రభుదేవి బావిలో నూకేసింది ఆ బావి లోపల అంతర్ధావన పుష్పమైంది కుట్టింది 3 రాళ్ళు మంత్రించింది బాలగిరి మాది మీద కొట్టింది సంగాల కురబడి లింగాల పెళ్ళ తీసుకొని వచ్చి బాలగిరి మహారాజుతో సంతానం అటువంటి ఏనాడు అమ్మవారైన సంసారం చెయ్యబట్టే బాలుడే బాలగిరి మహారాజు మరి అటువంటి కుమ్మరి గుడ్డిదారు తోడి గోపతి చేసుకుంటున్నాడట ఒకనాడు దినం అంటే అమ్మో వర్షాకాలం అంటే అమ్మో కుమ్మరి గుడ్డి ధనుర్వాయురోగం దంచుకొచ్చానన్నాడనే ధనుర్వాయురోగం మెచ్చుకొచ్చానన్నాడనే
బావి లోపల ఉన్నది అంతదారు పుష్పాన్ని తీసుకొచ్చి మెత్తగా దంచి అటుకలేసి ఉడకబెట్టి నా తల కడితే అటువంటి రోగం పోతుంది అన్నది. బాలగిరి మహారాజు తీసుకొని వచ్చి రోట్లేసి దంచి అటుకలేసి ఉడకబెట్టి తలకేసి కడదామన్నప్పుడు రోగం తక్కువైంది అన్నది. ఆ పిప్పి తీసుకుపోయి అటువంటి తమ్మలలో దొడ్డి కాడ కంప చెత్తలో వచ్చిండు. మారడి చెట్టు అయింది, మేరడికాయ కాసింది. తమ్మల వాళ్ళు ఎంపుకపోయి అటువంటి జొన్నల్లో పెట్టినప్పుడు జొన్నల్లా ఉట్టింది. ఆ జొన్నల లక్ష్మి జొన్నల్లా ఉట్టింది, జొన్నల లక్ష్మి తమ్మల ఇళ్ళల్లో చెప్పినది పెరిగినది, ఏడేళ్ళ బాల పెరిగినది. చూసింది. మరి ఆ పిల్ల ఉంటే నన్ను ప్రాణం తీస్తాడు అనుకోని ఆ పిల్లని తీసుకొచ్చి ఆరం పెట్టి ఆ పిల్ల రక్తం తీసుకొచ్చి నా నొష్టికి పెట్టినట్టు ఆ రోగం తక్కువైతుంది అన్నది. అమ్ము బాబాగారి గుడ్డిది. బాబాగారి వాడు ఏమి తెలియని వాడు బాలగిరి మహారాజు మాణిక్యాల ప్రభుదేవిని తీసుకొచ్చి కాలింగాల అడుగులోన ఓ దేవుడు బాలగిరి రాజు భార్య అంట తెలవదాయే తెలవదాయే భార్య అంట తెలవదాయే ఓయమ్మలారా అన్నంతలో మన బాలగిరి మహారాజు కిన్నుడైపోయి భగవంతా ఎట్లా చెయ్యాలని కలకల కన్నీరు తీసినప్పుడు పటమారి అటువంటి బాలగిరి మహారాజు దగ్గరికి వచ్చి కాలు కాలు కలిపిండు, కీలు కీలు కలిపిండు. మరి మెల్లగా అటువంటి బాలగిరి మహారాజు ఏమంటాడమ్మా బాలగిరి మహారాజు అటువంటి ఏనాడు ఒక పిల్లల దగ్గరికి వచ్చి శంకరుని లేపి కూర్చుండబెట్టిండు. బాలగిరి మహారాజు నీ భార్య గీమే అది కుమ్మరిగుడ్డి అన్నప్పుడు కుమ్మరిగుడ్డి దాని దగ్గర చేర వచ్చినారు. దానికి అటువంటి ఏనాడు కర్రగాడిని ఎక్కించి నెత్తి కొరికొచ్చి మారమార దెబ్బలు కొట్టి ఊరవతల అటువంటి కందకం తీసి కందకం లోపల వాత పెట్టి భార్య భర్తలు భార్య భర్తలే భార్య భర్త సత్యమ పుట్టు ఎవరి భర్త వస్తున్నారే బాలుడే బాలగిరి వారాదు మాణిక్యాల ప్రభుదేవుని తీసుకొని వస్తున్నాడమ్మా. బాలగిరి ఏమంటా ఉన్నాడు పట్టాము ఎవరి పట్టము చేరవచ్చినాడు. బాలుడే బాలగిరి మహారాజు వచ్చే వారికల్లా యమగిరి మహారాజు కళ్ళు పోయినాయి. మరి కొడుక కొడుక కలవరించి కలవరించి కళ్ళు చూసి చూసి కొడుకు రాకపోయాని భార్య భర్త కళ్ళు పోయినాయి. ఆ ఇద్దరి తల్లిదండ్రి కళ్ళు నేత్రాలు పోయినాయి. ఏడ్చి ఏడ్చి నేత్రాలు పోయినాయి. కలకల కన్నీరు తీసినారే. పర్వాలేదన్నారు అటువంటి బాలగిరి మహారాజు. రామ ప్రభుదేవి అటువంటి నాణ్యాన్ని నా అత్తమావ సేవ చేసి అక్షరం ప్రతిమైనట్టుంటే చాలా మునుగొంగు పట్టి నా తల్లిదండ్రి నేత్రములకి వెళ్ళి చూసినట్టు ఉంటే అలా నేత్రాలు రావాలే రావాలే
అందుకొని బాలకి రాజు ఒకరు ఏమంట ఉన్నాడైనా అన్నప్పుడైనా మాణిక్యాల ప్రభుదేవినైనా అత్తమామ సేవ చేద్దామని ఒకవేళ మాణిక్యాల ప్రభుదేవి అత్తమామ దగ్గరికి తల్లి వస్తా ఉన్నా ముచ్చాల కొంగైనా చెదగుల వచ్చి ఆడివిల్ల ప్రభుదేవి ఏమంటా అత్తమామ సేవల సేవల చేస్తానని అత్తమామ సేవల సేవ చేయవచ్చేనా ముఖం మీకు ఏది చూస్తూ ఉండదు రెండు కళ్ళు చూస్తూ ఉండదు రెండు కళ్ళు చూసినప్పుడు ఒకవేళ మాణిక్యాల ప్రభుదేవినైనా ఆ మాణిక్యాల ప్రభుదేవి ముచ్చాలముని బట్టి నేత్రాల మీద దూర్చింది మాణిక్యాల ప్రభుదేవి అంతలోపల అటువంటి ఎన్నడు ప్రభుదేవికి మరి ఎప్పుడుగా ముచ్చాల మునిగొంగు తోడు దూర్చను మహారాజి అమ్మవారికి శరీరదేవి నేత్రాలు వచ్చేనా కళ్ళు కనబడుతున్నాయి లేచి కూర్చున్నారు అత్తమామ సేవ చేసే అక్షారమైన ప్రతిభత నువ్వే బిడ్డ అంటున్నారు రాడ రాడ నా కొడుక రాడ రాడ నా కొడుక బాలగిరి కొడుక బాలగిరి మహారాజా అమ్మవారు అటువంటి ఏనాడు ప్రభుదేవుని దగ్గర తీసుకొని కొడుగా తోడగా మీకు శివదేవి లెక్కలు చేస్తామని ఆ యొక్క దగ్గర ఏమో పిల్లలు ఒక దగ్గర 5 మల్లె పూలు చేసి ఎక్కువ లేకుండా లేకుండా పిల్ల ఉన్నది ఆ పిల్లలు తీసుకున్నారు అటువంటి ఏనాడు గుట్టలు కొట్టినారు గుళ్ళేరు పడి చెట్టు కొట్టి పందిలేసి బాలగిరి మహారాజుకు అటువంటి ఏనాడు భగవంత మరి అమ్మవారు ప్రభుదేవి శివదేవి లెక్కమైన శివదేవి కళ్యాణము శివదేవి లెక్కం చేస్తామని నేరడలో అలా
మరి అటువంటి రంగరంగ వైభవంగా గుట్టలు కొట్టి గుండెలు పనిచేసి అలాగే మహారాజుకు అమ్మవారు ప్రభుదేవి శివదేవి లగ్నం చేస్తామన్నారు. పట్టాభిషేకం కట్టి కచ్చేరి నిలబాలయ్య మహారాజు కళ్యాణంలో ఇళ్ళ మాణిక్యాల ప్రభుదేవి ఉండగా రంగరంగ వైభవంగా రాజేస్తున్నాడమ్మా బాలగిరి రాజే వెళుతున్నాడమ్మా బాలగిరి రాజు రాజవరవాడ వెళుతున్నాడు రంగరంగ వైభవ పొద్దుత పట్ట పొన్నరంగం అభివృద్ధ పట్ట మల్లరంగడి మరి అటువంటి ఏనాడు ఒక్క బాలగిరి మహారాజైన అమరీకు ఇదిగో మంగళం శారదమ్మ దేవరి ఇదిగో మంగళం గంట ప్రోగిస్తూ మమ్మ ఎప్పుడు మంగళమయ్యా తల్లి మంగళమమ్మా స్వామి వయరి మంగళమయ్యా రాజా హరే రామచంద్రవేరి అయోధ్య రామో అయోధ్య రామ హరే రే 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 రామ చెప్పోయ కథ గుణ సుందరి కథ. అయ్యా అందరికి నమస్కారం. అక్కెనపేట మండలం గ్రామం జనగాం ఎంతనే చూడు. అక్కెనపేట మండలం గ్రామం జనగాం కళాబృందం భరత్ కళాబృందం. నా పేరు కొమరన్న, నా ఊరు జనగాం ఎంతనే చూడు. ఆ శ్రీవేషం గోనెపల్లి బాలయ్య, గెంటి అనిలు, డోలు కొడముంద కిషన్, అల్లడి సంపతి, అల్లడి యాదన్న. మరి ఎంతనే చూడు. అరెరే మా సహాయకులు అరెరే రవ్యన్న. చెప్పబోయే కథ ఎంతనే చూడు. అపవాల రూపవతి కథ. రామోహర తులిశంగరాదు భార్య బాలకున సుందరి దేవి. అమ్మవారి 22 రాజ్యాలు 20 పల్లెలు జాగ్రత్తలు కాసా కళ్ళ లక్ష డబ్బు కోట ఉన్నది.
భగవంతుడు ఎంత పూజలు చేస్తే భగవంతుడు ఏమన్నాడు అమ్మా తాతమ్మ చేసిన బాబాలు రెండు పక్షులు చేర్పించిండు అయితే ఆనాడు పక్షులకు ఒక ఎంతనుడు సంతానం కలిగినాడు నీకు ఒక కొడుకు బిడ్డ ఎంతనుడు ఓడిగాడుతానని భగవంతుడు ఒక ఇంటికి తోలినప్పుడు అన్న తల్లి పక్షుల ఆదంగా గుళ్ళల్లో ఎంతనుడు పక్షులు దాస్తే ఒక గుళ్ళల్లో ఎంతనుడు గుళ్ళు కట్టి గుళ్ళల్లో అయితే పక్షులు వేసి గుళ్ళల పక్షులు ఒక గుళ్ళు పెట్టి ఎంతనుడు గుడ్లు పెట్టినాడు అన్న తల్లి భగవంతుని ఆది ఎత్తే భగవంతుడు ఒక కొడుకుని ఒక బిడ్డను ఓడిగట్టిండు ఒక బిడ్డ ఒక కొడుకు తల్లి కూడా పుట్టినారు రాజు రూపుకు చక్కన బిడ్డ రూపవాది అన్నారు అయ్యో రే దేవుడా పెంచే పిల్లలు మన్నంటకుండా 3 నెలల పిల్లలు ఎప్పుడు పెరిగిందో కన్న తల్లి గుణ సుందరి దేవి పక్షులకు ఎంతని చూడు కుడి కాలు ఎడరెక్క వెనుకెళ్ళి బాలంత రోగం వచ్చి తల్లి పక్షి చచ్చింది మరి ఎంతని చూడు పిల్ల పక్షిలో చూడు ఆ మగ పక్షి మరవన్న పక్షిని కూడుకొని పిల్లల ప్రాణం తీసినప్పుడు గుణసుందరి దేవి చూసింది ఒకవేళ నా ఎంతని చూడు సావుకు లేత కాదు ముదురు కాదు లంగకు దొంగకు నూరేం లావుసు మంచోనికి మంచి తల్లి కరదావుసు ఆ పక్షి కూడుకున్నాడు నా భర్త సూత పరాయి ఆడిదాని కూడుకున్న నా పిల్లల ప్రాణం తీస్తాడని రంది పెట్టుకున్నది రంది పెట్టుకున్నా ఇంక మనాదికి మంది లేదు కానాడి కాడికి వెళ్ళుకున్న సుందరి కూడుగ్గా పట్టినప్పుడు 7,000 ఎములు చూసి ఎంత చూడు తల్లి మీడలో ఒలిపక్క వేసింది ఏమే గుణ సుందరి దేవి యాడికి నీకు భూమి ఆవుసు ఏరిపోయింది ఏమలోకం రమ్మన్నాడు అటువంటి తన మీరు మరణమైన నా మాంసాలు తీసుకొని పోయి అదే ప్రకారంగా తీసుకొని మరి అటువంటి అప్పుడు ఎముడు గనుడు ఎంతనుడు 5 గడియలు గడివిచ్చి బంగారి బల్లి అవతారం ఎత్తి దర్వా చేరడపంటున్నాడు యముడుగా గనక అక్కడ ఉండంగా చూడే కన్న తల్లి బాధపడుకుంటూ ఇంటిలోనే ఉన్నది రవరాజ్యం వేలమైన రగరాజు రాజు తులసంగరాజు కచ్చేరి బంధు పెట్టి తాలింపు గంట కొట్టిండు ఇంటికి పోయి నా భార్య చేత అన్నది నత్తనని రోజా తులసంగరాజు రామ 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 రఘు రామ చక్కల్లో ఉండేదాకా అటువంటి నాడు ఒక చిత్త జిల్లాలి కొడలా కొడకాని వచ్చి ఆ బాయిలో మనం ఉద్దేశాలి ధన రాదు ఎంత రమణాల వేడికొచ్చిండు అరడే పేరు పెట్టి భార్యాను రామ రఘు రామ ప్రేమతోటి పిలిచినాడు రామ రఘు రామ
ఉందా నిన్న మొన్న నా ఇంటిలో నలికిరి ఉండేది ఇవాళ నా భార్య ఎంతైనా చూడు ఇంటిలో నలికిరి లేదని దన్నమాట రాజు తులసంగ రాజు భార్య దగ్గరికి వచ్చి వచ్చే వరకు పన్నకాడ పక్క బట్టలు చదువుతాను ఎలిగన్లు పడ్డాయి ఎర్రేరు చూపులు చూస్తాను కాలి కాలి మాట్లాడి బెదిరి బెదిరి చూస్తాంది రాజు తులసంగ రాజుకి అప్పుడు భార్య ముఖం చూసి బామా గుణసుందరిది బామ్మ అయ్యో బామ్మ నాయి బామ్మ నా భార్య అయ్యో బామ్మ నాయి బామ్మ నా భార్య ఎవరు ఏమన్నారమ్మా గుణసుందరి ఏ బాధ కలిగినదే ఓ బామ్మ నా తోడి చెప్పవమ్మా గుణసుందరి అయ్యయ్యో వరాలో ఇంటి పక్క పొంటిల్లో ఇంటి ముందర వాళ్ళు ఎవరి తోటన లొల్లి పెట్టుకుంటే బామ్మ మంజన్న మాటలకు నా భార్య చిన్న పోయినాదా గుణసుందరి అందుకే అన్నారు బామ్మ సతి వడ్డపాడు పతిగన్నరు సతిగన్నరు సతిపతి న్యాయం చక్కదనం ఉన్నాక ఇతరులోకులు ఎవరు చెప్పరే బామ్మ రాజు వచ్చి బామ నీకేమైంది ఎవరి కల్లా బాల కొడుతున్నదేవి బతతోటి చెబుతావు బాధ చెప్పబోతావు బాధ అయ్యయ్యో నాదా కొడుకులు అని కొంత బాధపడితే బిడ్డలు అని బాధపడుతుంది మనకు కవల పిల్లలంటే మొట్టమొదటి కొడుకు యొక్క సీరి బిడ్డ పుట్టినాక నాదా ఇచ్చిన ఎవడోడు ఎవరు ఏమన్నారు బాల కొడుకుందేవి నీకు ఏనాడు వరకు కవల పిల్లలు ఇస్తాను ఓడి కడతాను కానీ అటువంటి 3 గంటల అటువంటి ఎవరో గౌరవ అమ్మన్నారు అయ్యాను రాదు నా బిడ్డ రూపవనయ్యా అయ్యా పిల్లల కొట్టవకు పిల్లల తిట్టవకు తల్లి లేని పిల్లలంటే తలపోత పెద్దదయ్యా రోల కళ్ళ కాడ నా పిల్లలు పండుగ వచ్చిన నాడు నా పిల్లలు పంట చేస్తున్నటువంటి నాయన పంట చేస్తారయ్యా ఎడమ చేత కొట్టకి గిన్నోళ్ళ తిట్టకు నీ కోడి చెప్పుతున్నా నాదా మారు లగ్గ వాడవకు మరి కొట్టు పెట్టవకు మరి పొట్టు పెడితే మరి సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కింద అవుతారు అయ్యా మారులక్క మరి పొట్టు పెట్టిన ఎంతవరకు పాలు వేరు పట్టి నాన్న ప్రమాణం చెయ్యి పసుపు బియ్యం బట్టి ప్రమాణం చేయి పిల్లలు ఎత్తి కొట్టిన ఎంతవరకు నా సత్యం తినాలి సరిగా అంత చెయ్యి అయ్యా అయ్యా రాజు తులసంగ రాజు
అన్నలాలో నేను ఎంత చూడు మొగోని చేతుల పిల్లల కరాదా నోచె మాట కదన్నారు రాజు తులిసంగ రాజు ఏమన్నాడు ఒకవేళ నా భార్య ప్రాణం పోతే తచ్చిన తిను సరిగ్గా వంతు అందుదని ప్రమాణాల వేడికి వచ్చి అయ్య పశు బియ్యం పాలు పెరుగు పిల్లల నెత్తిలోన చెయ్యి పెట్టనా మారు పొట్టు పెట్ట మనలాగా ఆడ చచ్చి బొందల పడదాకా పరాయి ఆడి దాన్ని చూడనని పొట్టు ప్రమాణం చేసిండు రాజు బాలకున్న సుందరదేవికి అప్పుడు మాత్రమే నా భర్త కనుక మాలక వాడని ఆడు కానే కాదు జరగనే జరగదు పిల్లలు చూసుకుంటూ ఉంటాడు అనుకున్నది 7 పేరు ఏమి వచ్చి మిడల వలి పగ్గ వేసినప్పుడు అయ్యా పిల్లల కళ్ళు కూడా అవ్వను పోతున్న బిడ్డ నా బిడ్డ ఆడి పిల్ల ఉన్నవమ్మా నా బిడ్డ ఒకరింటికి ఇయ్యబోతే నా బిడ్డ పడుకోగల బిడ్డ నువ్వు పెరిగి పెద్దయినాక ఏ రాజు నీకు అటువంటి పెళ్లి చేసినాడు 2 పల్లయ్య గారు వచ్చి పిల్లగాలి గాడు గారు తల్లేదంటే ఆ రోజు నాడు బిడ్డ నేను అది కొత్తనాయే నా బిడ్డ అందుబాటు నాడు కనుక బిడ్డ కాలు మొక్కింది కొడుకు కాలు మొక్కింది నారా ఇక నేను పోతానయ్యా ఇవాళ నీకు నాకు వస్తుంది నాదని ఎంతవరకు భర్త పాదాల కాడ ముచ్చంత జీవనాలు రాజా తులిసంగ రాజు అప్పుడు బాగా భార్య గదవ కింద చెయ్యేసి లేవనెట్టే వరకు గుణసుందరి ప్రాణం పెయ్యి రాజు తులిసంగ రాజు ఓ అంటారు దాగి అప్పుడు ఊళ్ళున్న మంది కుమ్మరి కమ్మరి మాల మాది గొల్లలు కుర్మలు ఆరోలు అవసరం చిట్టమాది కాపులు చిట్టమాది లక్కమాది కాపులు దిక్కలేని మంది రాజుల ఇంటికి వచ్చిండ్రు రాజా తులిసంగ రాజా ఓ ఇంటిని చూడు వంగిన పోతాది వండినకుండా ఆగది సచ్చిన పెనుగా సర్కారు రకం ఆగదు ఆవులు చనిపోయే ముందు లేగల మేత పెట్టిపోవు నీ భార్య ప్రాణం పోయింది ఒలిగిల్ల గడ్డ కట్టేయమన్నప్పుడు ఆనాడు ఒలిగిల్ల గడ్డ కట్టేసిండు వెంటమైన 10 మంది కొట్టమైన గొడ్డన్న తోడి చింత చెక్కలు సిరిగందవు శాగలు మామిడి చెక్కలు మరిగందవు శాగలు ఆకాశానికి అర్ధగంధం కాటం పెట్టిండు అప్పుడు అమ్మవారి గుణసుందరి తడిపెట్టి తాను చేపించి ముఖంగడి ముఖాన్ని రూపాయి బొట్టు పెట్టి కాళ్ళు గడి కాళ్ళకు పాయిరాలు పెట్టి గోవిందన నరవురా గోవింద గోవిందని ఎంత చూడు పేడ నుంచి జింపుడు గాలం చేసి 4 మూలలో 4 కిలో బియ్యం పోసి ఎనుకోళ్ళు ముందెత్తుకొని ముందోళ్ళు వెనుకెత్తుకొని కాటనం చుట్టూ 5 చుట్టూ వల్ల పురి తిరిగింది అప్పుడు కన్నతల్లిని తీసి కాటనంలో పెట్టి కట్టెలు విరికాలు కర విరిచింది కాటనానికి అగ్గండి పెట్టేప్పుడు ఎంట వచ్చిన మంది ఏమన్నారు తులిసంగ రాజా సాగుతాను సలీల తాను 7 చేతి ఎతపడదన్నా ఫలభాగ్యం లేదని తెలిసిన పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు పిల్లలు ఎత్తుకొని గంగవేడి రాన వచ్చిండు తడిబెడి తాను చేసి మరి నా కోడి తెడిచింది ఒకటి తెలియలే మండ్య కాట్నాన్ని చూసి పిల్లల ముఖం చూసి రాజు తులిసంగ రాజు ఏమన్నాడు మా గుణసుందరి దేవి శుద్ధ శుద్ధల కాట శుద్ధ
దొంగల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సత్తి తిన్నట్టాయనా నా మనసు సంతోషం అనిపించరా బామరో నువ్వు ఎంత చక్కని రానివి నిన్ను ఏ దేవుడు ఎడబాపెనా ఒక్కనే చూడనైతే నేను ఒంటరి ఉంటానైతే బామరో నువ్వు ఎంత దగ్గర దానివే నిన్న ఏ దేవుడు ఎడబాపెనా కొండ గోగుల సాయ కొండ గోగుల సాయ ఒప్పింత చక్కదనమే నీవన్నెంత చక్కదనమే బామరో నువ్వు ఎంత చక్కని దానివే నిన్న ఏ దేవుడు ఎడబాపెనా వాళ్ళ ఇంటి ముందర ఇంటి ముందరికి వచ్చినప్పుడు ఎంట వచ్చిన 5 నిమిషాలు కూర్చొని ఎవరింటి వాళ్ళు లేచిపోయిళ్ళు అంటే 3 రోజులు అయింది 3 రోజులు నాడు పిట్ట పెట్టిండ్లు 5 రోజులు నాడు పక్షి పెట్టిండ్లు 11 రోజులు నాడు భార్య పైన మీరు దినవారం చేసి దీపం ముట్టించి 11 రోజుల అరగల్లో వచ్చానా పాటలు పాడవచ్చానా అంటే చూడే పండుగ తెల్లారి ఎండుగా కళ్ళం లేచిన తెల్లారి కరు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయింది ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినాడు అంటే 15 రోజుల పొద్దయింది రాజు తులసంగరాజు ఏమన్నాడు నా భార్య పానం పోయినాక రెండ రాజ్యం ఉండ రాజ్యం నేను ఎట్టేళ్ళు నా పిల్లలే రాజ్యం నా పిల్లలే దేశం అని పిల్లల్ని ఎత్తుకొని కొడుకు అపవాలు రాదు బిడ్డ రూపవతి పిల్లలు రాదుకుంటానని మరి ఎంతనేది కూడా అయ్యో రాదేవుడా రోజులు పోయి ఎందుకంటే నా పిల్లలు తీసుకుపోయి ఆ రాజు ఎంత బయలు చేయండి చేసిండు పిల్లలే రాజ్యం పిల్లలే దేశం అన్నప్పుడు ఊళ్ళో ఉన్న మంది ఏమన్నారు ఈ ఊళ్ళో ఎంత ఒక నాయకులు ఎంత నవాబు లేని జెండా ఊళ్ళో రాజు లేడు అన్నాడు మరి ఊళ్ళో ఉన్న లోకం కళ్ళ చూసారు అరే లక్ష్మణ్ దుబ్బ పెంట ఇచ్చారుగా ఉన్నవారు అవునా